స్వామి, ఇన్నిసార్లు పురుదండాలు పెట్టి పెట్టి నా వెయిట్ తగ్గుతున్నానే గాని నీ వైపు నుంచి ప్రయోజనం మాత్రం శూన్యం. సరే, తెగించి నీకో బంపర్ ఆఫర్ ఇస్తా, ప్రూవ్ చేసుకో. నువ్వు గాని నిజంగా నా ఉంగరాలు నాకు గంటలోపు చూపిస్తే, ఇదిగో నా చిటి నేలకుండేదే పచ్చ, అది నీదే పక్క. చూసుకో మరి. హర హర మహదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. అమ్మో అమ్మో, నా ఉంగరాలు, నా ఉంగరాలు, అమ్మో అమ్మో, నా ఉంగరాలు, నా ఉంగరాలు. అరే, నీకీ ఉంగరాలు కాదు, నాకీ ఉంగరాలు. నీకీ కొడుకు తెచ్చి నాకీ దగ్గర తాకట్టు పెట్టుకున్నాయి. ఉంగరాలే కాదు, నీకీ ఇంట్లో సగం సామాన్ నాకీ ఇంట్లో ఉన్నాయి. ఏదో నీకీ కొడుకు దయ వల్ల మంత్లీ నాకీ ఫ్యామిలీ మెయింటైన్ అయిపోతున్నాయి. ముందు నాకీ ఉంగరాలు నాకే ఇచ్చేయి. ఎందుకు నాగుతున్నా? నువ్వు నాకమన్నావుగా. ఈ నాకుడు మాత్రం బాగా అర్థమైందే. నీ డబ్బు కట్టి నా ఉంగరాలు నేను తీసుకెళ్తా గానీ ముందు నా ఉంగరాలు నాకి. కొట్టుకు వచ్చి తీసుకెళ్ళు. నువ్వు వచ్చావేంటే అని పిలు. ఈ రోజు ఇంట్లోంచి ఒక సభలు లేస్తది. లేస్తది గానీ ముందు సొక్క ఇప్పి స్నానం చేద్దు గాని. ఎక్కడ చచ్చాడు? నా కొంపతో గొల చేసేస్తున్నాడు. ఇంట్లో సగం సామాన్ మారోడు కొట్లోనే తగలాడుతున్నాయి. ముందు ప్యాంట్ ఇప్పే. అయిపోయాడు ఈ రోజు. కుడికాలు ఎత్తు. అదేంటే గొంతు నరాలు తెగేలా అరుస్తుంటే అదెత్తు ఇదెత్తు అని. సర్లే గాని ముందంగా ఆగు, నొక్కబాక, మెరపట్టేస్తుంది. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, రారా చెప్పరా, ఎవరి కోసం తాకట్టు పెట్టావురా నా ఉంగరాలు? కుయ్యా అయ్యా, తెచ్చేసుకున్నావా? ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టడం ఏంట్రా? ఎవరు నేర్పారా నీకు ఈ బుద్ధులు? ఒక నేర్పితే వచ్చే కాటేడి, అవి మన బ్లడ్ లోనే ఉంటాయి. వంశపారంపర్యం. నాకు టైం అయింది, నేను వెళ్తానా? మాట్లాడితే వెళ్ళిపోతావని తాత. నా విశ్వరూపం చూపిస్తా. పడతావు జాగ్రత్త. నా విశ్వరూపం చూపిస్తా. నా విశ్వరూపం చూడాలంతే. నీ విశ్వరూపం తర్వాత చూపిద్దు గానీ ముందు కింద చెడ్డి దారిపోయి చూసుకో. నా పరువే సరిపోయింది. చెడ్డి లెక్క. ఇప్పుడుగా నా కొట్లేపి రోడ్డు మీద నిలబెట్టావు. ఏంటి నీ బాధ? ఈ రోజు వెండి బంగారం అయింది. రేపు ఇల్లు స్థలాలు పొలాలు అన్ని తగ్గడ పెట్టేస్తావు. చెప్పు, నీతో పెట్టించండి ఎవరిది? నువ్వు పెడతావా దానికి? చూడే ఈ ఎటకారాలు సీరియస్ గా మాట్లాడుతుంటే. అమ్మా, ఏడవద్దని చెప్పి పొద్దున్నే దరిద్రం. అసలే నేను ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తుంటే ఇంపార్టెంట్ పని అంట. నేను పట్టడానికి వెళ్తాను. నా సొమ్ము అంతా చూడనా బా ఆయలహ. ఒక్కొక్కరి ఫాదర్స్ ఎంత ఇస్తున్నారో తెలుసా? బయట పిజ్జాలు కానీ, పబ్బులు కానీ, సినిమాలు కానీ, షికారులు కానీ వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. నువ్వెంత ఇస్తావు నాకు? 30 రూపాయలు. అందుకనే దొరికినట్టు బయటేస్తున్నా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అంటానికేం లేదు. అక్కడ నీ ఎండుగుందులు తీసుకున్నా, ఎల్లు రేపు తెచ్చుకో. డాడీ, ఏంటి? ఐ లవ్ యూ డాడీ. జీతం అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అంతా స్ట్రైట్ అయితే తెలుసా? డెవలప్ అయ్యావు. ఏంటి? గిఫ్ట్ తీసుకో. ఏంట్రా రాజాగారితో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో పిలిచావు? స్మాల్ గిఫ్ట్, ఐపాడ్ 160 GB. ఎందుకురా? ఏం లేదు, నువ్వు ఆ రాజాగారితో పాటల గురించి క్లోజ్ ఉంటావు, నాకు నచ్చట్లా. ఐపాడ్ అయినా 8GB కంటే నా జీబీనే ఎక్కువ. 16 జీబీనే, నాది 160 GB. వావ్. నా సీమ ఏది వాడినా అది నాదే అయి ఉండాలి. థ్యాంక్స్ రా. దీనికోసం ఏం అమ్మేసావేంటి? నా సీమ కోసం ఏవైనా అమ్మేస్తా. సీమా, చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? నువ్వు రాత్రిపూట మీ కజిన్స్ తో ఎంతసేపైనా మాట్లాడుకో, కానీ నీ కాల్ కోసం ఎదురు చూసే నా సెల్లు అలా ఎత్తి ఇలా పెట్టే చాలు. ఒక్కసారి కాల్ ఎత్తితే 1 వీక్ వరకు ఏమీ అడగను, సరేనా? సరే, కొంచెం కష్టం కానీ ట్రై చేస్తా. ఖర్చు పెడుతున్నావు కదా. ఏడు చేస్తున్నావురా? కొత్త సిమ్ము డాడీ, డొకోమో అని. క్షణానికి ఓ రేటు చెప్పకూడదు గాని దీన్ని సెల్లేసి వాడితే ఆ సుఖమే వేరు. ఆల్రెడీ అందులో సిమ్ ఉంది కదరా. ఇది సెల్లకాన్ డ్యూయల్ సిమ్. ఒకేసారి 2 వేసుకోవచ్చు, 2తోని మాట్లాడుకోవచ్చు.
ఇలా కొత్త సిమ్లన్నీ మార్చుకుంటూ పోతే పాత సిమ్లు ఏడు చేస్తావురా? ఎప్పటికప్పుడు ఫ్రెష్ సిమ్ నా సెల్లో పడకపోతే నిద్ర పట్టట్లేదు డాడీ. చూడు నాన్న, సిగ్నల్ బాగోలేదని, సెల్ టవర్ రైట్ లో లేదని, సిమ్ అరిగిపోయిందని దొరికిన సిమ్ నల్లా వాడేస్తున్నావు. ఇలా వాడుకుంటూ పోతే కొన్నాళ్ళకి నువ్వు పేదగా చూసుకుంటున్న నీ సెల్ ఎందుకు పనికి రాకుండా పోద్ది. అసలు నీ వయసుకి నువ్వు వాడుతున్న సిమ్లకి ఏటైనా సంబంధం ఉందరా? ఇప్పుడు ఏమంటావు? సెల్ కొన్నప్పుడు వేసిన సిమ్ ఇప్పటికీ అదే వాడుకుంటున్నాను. నువ్వు నీ సెల్ చేతికొచ్చి సంవత్సరం కాలేదు, నువ్వు వాడుతున్న సిమ్లు చూస్తుంటే అమ్మో ఇదిగో బాబోయ్. నీకెందుకు నాన్న ఈ బాధ? ఓపిగ్గా వేసుకుని మాట్లాడేది నేను. నాకు బ్యాటింగ్ టైం అయింది. ఇగో డొకోమో పిచ్చి రెడీ చేయమ్మా. రై, రై. ఎన్ని సిమ్లు మారుతాడు ఏటో. రండి రండి. అయ్యయ్యో జస్ట్ మిస్ అమ్మా. ఇప్పుడే మా వాడు బ్యాటింగ్ చేయడానికి బ్యాట్ బజార్ వేసుకొని వెళ్ళాడు. కొంచెం ముందు వచ్చుంటే మీకు కావలసినట్లు మా వాడు బ్రహ్మాండంగా వేసి ఉండేవాడు. అక్కర్లేదు, వాడి అట్లు వద్దు, వాడు అట్ల కడవద్దు. ఎంతకీ తమరెవరమ్మా? వడఫోన్ రాని, ఐడియా ఐశ్వర్యాని, నేను ఎయిర్టెల్ వాణి, నేను వర్జిన్ వనజ, నేను వగైరా. ఈ వయసులో నాకు కొత్త కనెక్షన్ లేవు, అక్కర్లేదు తల్లి. మా వాడా ఈ సిమ్లన్నీ ఎప్పుడో వాడేశాడు. ఇప్పుడే నా కళ్ళ ముందు కొత్త సిమ్ వేసుకొని మరి వెళ్ళాడు. వాడు వాడేసిన సిమ్ముల గురించే నేను మాట్లాడేది. ప్రేమ అని నన్ను, ఉద్యోగం ఇస్తానని దీన్ని, బిల్లు కట్టిస్తారమ్మని దాన్ని, సిటీ చూపిస్తానని దాన్ని, గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి దీన్ని, ఇలా ఒకరు తెలియకుండా ఒకరు వాడి పారేశాడు. ఏంటమ్మా మీరు మాట్లాడేది? వాడంత పోరపోకెదవ ఇంకోళ్ళేడు. వాడు నాకు కనిపిస్తేనా వాడి సెల్ పగలు కొట్టేస్తాను. వాడి సెల్ టవర్ పీకి భూమిలో వేసి తొక్కేస్తా. వాడి బ్యాటరీ పీకి కరెంట్ కట్ చేసి జీవితంలో సిగ్నల్స్ అందకుండా చేస్తాను. క్షమించండి అమ్మా, బండి దగ్గర గొడవ పెట్టకండి తల్లి. ఆడు నాకు ఒక్కగానొక్క కొడుకు. ఆడు ఎదవా అని తెలుసమ్మా, కానీ ఎంత ఎదవ పనులు చేస్తున్నాడని నేను అనుకోలేదమ్మా. దయచేసి బండి కాడు గొడవ పెట్టకండి అమ్మా. మీ ముఖం చూసి వదిలేస్తున్నాను. ఇంకొకసారి వాడి సెల్లో ఏ సిమ్ అయినా వేస్తున్నట్టు కనపడితే ఇంకా ఆ సెల్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. పదండి వెళ్దాం. శైలు, శైలు, హాయ్. పిచ్చా నీకు? వెళ్ళు. సినిమాకి వెళ్తా. వద్దు, నేను రాలేను. నేను అరుస్తా. ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ దిగవే. డాడీ కొంచెం పక్కన ఆపరా. ఓ నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి బుక్స్ తెచ్చుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళండి డాడీ. పర్లేదమ్మా, నేను కూడా వస్తా పద. పర్లేదు డాడీ, పర్లేదు. ఇక్కడే పక్కనే, నేను వెళ్తాలే. మీరు వెళ్ళండి. బాయ్. వెళ్ళండి డాడీ, నేను వచ్చేస్తాను. వెళ్ళండి డాడీ, బాయ్. చెప్పరా. సీమా ఎక్కడా? ఇంట్లోనే. చెప్పు. ఒకసారి స్కైప్ లోకి రావా? స్కైప్ గా ఇప్పుడా? కుదరదు. ఏనాన్నా పాటలు వింటున్నావా? ఆ డాడీ, ఏకాన్ సాంగ్స్ వింటావా? అయ్యో ఆత్రే పాటలు నాకు ఓకేనమ్మా. అక్కయ్య అక్కలా. చెప్పు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మమ్మీ డాడీ కూడా ఇంట్లో లేరు. ఇప్పుడా? డే టైమ్ లోనా? ప్లీజ్ రా. నో, డాడీ ఉన్నారు. అలా కాదు, ఒక్కసారి బాత్రూమ్ లోకి రావా ప్లీజ్. నీకు బాగా అలవాటు అయిపోయిందిరా, అనవసరంగా చెడగొట్టాను. రా 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 ప్లీజ్ ప్లీజ్. డాడీ, ఆ ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది డాడీ. లోపలికి వెళ్ళి చదువుకోనా? ఓకేనన్నా. కనిపిస్తున్నానా? క్యామోన్ చేయరా మొద్దు. ఎందుకంత సీరియస్? కొంచెం రొమాంటిక్ గా మాట్లాడొచ్చుగా. డాడీ ఉన్నారు, త్వరగా కానివ్వు. రెడీనా? ఓకే. ఓకేనా సీమా? హలో, మీ కూతురు యాపిల్ రెడీ, వచ్చి తీసుకెళ్ళండి. యాపిల్ అడిగి తినకుండా వెళ్ళిపోయిందే పిల్ల. సర్లే నేను ఇస్తాలే. తల్లి అరే,
ఇలా ప్రతిసారి అడక్కు. రోజు నైట్ చూస్తున్నావు కదా, మళ్ళీ ఏంటిది కొత్తగా? సరే ఏడు. ఐ యు హ్యాపీ నా? నాన్నోయ్ ఏటైపోయినా అదేటి కాళ్ళు సలుపులు పుట్టిస్తే నాయనోయ్ ఆడాడు అలిసిపోయిన ఒక బూస్ట్ ఇయ్యే. అసలు బ్యాట్ ఎందుకు ఇరుక్కొట్టినట్టు అబ్బా. ఇదిగో బూస్ట్. ఆ గ్లౌజులు ప్యాడ్లు అడ్డే